దేవుణ్ణి నమ్మించి మోసం చేస్తున్నావు దేవుని బిడ్డలారా. పురుషులు తక్కువ. పురుషులు ఇక్కడ ప్రభు దాసులే, బయటికి వెళ్తే పొగదాసులు. దేవుని బిడ్డలారా, మీరు ఏంటో అనుకుంటున్నారు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి దేవుణ్ణి నమ్మించి మోసం చేస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడు. అందుకనే ఆయుస్సు తక్కువైపోవును. దేవుని బిడ్డలారా, మన ఆడవాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? మగవాళ్ళు ఇప్పుడు మీకు చెప్పుకొచ్చాను. మరి ఇక్కడ ఉన్నప్పుడు సేపు అంతా కూడా దీనంగా, మరి మదర్ తెరసలాగే ఉంటారని చెప్పాలి ఒక విధంగా. కానీ బయటికి వెళ్తే మాత్రం యెజబెల్ రాణిలాగా ఉంటున్నారు. దేవుడు మాత్రం ఊరుకోడు దీన్ని. పురుషులు కూడా అంతే, ఊరుకోరు. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను అని చెప్తున్నాడు. అక్కడే 1200 సంవత్సరాలు బతికిస్తానంటే అందరూ చప్పట్లు కొట్టుకుంటా నోబెల్ ప్రైజ్లు ఇచ్చి దేవుని మాట నమ్మకుండా ఆయన మాట నమ్మి మనం కూడా పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులం అని చెప్పుకుంటూ, అసలు దేవుడు రోజు రోజుకి నీ ఆయుష్ని, నీ జీవితకాలాన్ని తగ్గిస్తూ ఉంటే బైబిల్లో మరి ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నేను ప్రయాణం చేయుచుండగా. ప్రయాణం అంటే పరలోకం నుంచి ఇక్కడ నుంచి తిరిగి పరలోకానికి. ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు ఆయన దినాలు తగ్గించేసేసాడు. బలం పోయింది, మనకి అన్ని జబ్బులు. కాబట్టి ఏమంటున్నాడు, చంపేస్తాడు. మనకి తక్కువ కాలం ఉంది, మనకి చాలా తక్కువ కాలం ఉంది దేవుని బిడ్డలారా. చాలా ఆయుష్ కాలం తగ్గించేసేసాడు. సరే, ఇంతకీ 4 మరణాల గురించి చెప్పాను, కానీ మీకు ఒక విషయం గురించి మరీ చెప్తున్నాను. మొదటి మరణం వచ్చి ఆయుష్ని దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. ఉదాహరణకు చెప్పాను, యాకోబు, యోబు. రెండవ మరణం ఆయుష్ వచ్చి దేవుడు ఎక్స్టెన్షన్ చేస్తాడు నీ ప్రవర్తన బట్టి. మూడవ మరణం వచ్చి 3 కేటగిరీలుగా చెప్పాను. ఆత్మహత్య, ఒకటి ఇంకొక మనిషిని చంపటం, మూడవది విపరీతంగా నీ ఇష్టం వచ్చినట్టు తాగటం, 4వ మరణం వచ్చి దేవుణ్ణి మోసం చేస్తాం. మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, మొదటి మరణంలో ఉండండి లేదా 2వ మరణంలో ఉండండి, కానీ 3వ మరణంలోనూ 4వ మరణంలోనూ ఉండొద్దని ప్రేమపూర్వకంగా, అవసరమైతే మీకు చేతులెత్తి దండం పెడతాను, ఆ రెండిట్లో మాత్రం ఉండొద్దు. మొదటి మరణంలో ఉండండి. ఇచ్చినటువంటి ఆయుష్లో నీకు ఇచ్చింది 70 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారంటే, ఏం చేయాలి సార్ ఇంతకీ ఆ మరణంలో ఉండాలంటే అని మీరు నన్ను అడగొచ్చు. మీరు ఏం చేయాలంటే ఆ మరణంలో ఉండాలంటే దేవుని పని చేయాలి. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు తల్లి. మనం కూడా ఇప్పుడు శరీరధారి ఉండం. ఇందాక చెప్పాను, మన అదృష్టం ఆయుష్ మనకుంది కాబట్టి సంవత్సరాల్లో ఉండం. కొందరు 1 నిమిషంలోనే చచ్చిపోయారు, కొందరు ఇంత క్రితం ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. యాకోబు గారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనముతోను కష్టపడాలి. కన్నీళ్లతో మీరు ఉపవాస ప్రార్థన చేశారు నిన్న. కన్నీళ్లతో దేనికి? ఆయన సువార్త గురించి. అలాగే కష్టపడాలి. కష్టపడతాం అంటే నీ బతుకు తెరుగు కాదు, కష్టం సువార్త కొరకే. సువార్త కొరకే కష్టపడతాం అంటే ఏంటి? ఇప్పుడు జనాలు ఎంతమంది వచ్చారు, ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషిని తీసుకురావాలి, ఆత్మను రక్షించాలి. అదే సువార్త కొరకు కష్టపడతాం అంటే. అప్పుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుని పని చేయాలి. ఆయన బతికున్నంత కాలం, యేసుక్రీస్తు వారు బతికున్నంత కాలం ఆయన చేసింది ఏమిటంటే పని పని పని. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు దేవుని పని చేశాడు. గ్రంథపు చుట్టలో ఏం రాశారో అదే చేశాడు. బాలుడుగా ఉన్నప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా? సిలువెక్కేటప్పుడు సిలువ ముందల యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు. ఆయన పని, నీ పని నువ్వు చేసుకోవద్దు. బాగా బిల్డింగ్లు కట్టించుకుంటే నువ్వేమి పరలోకానికి వెళ్ళవు. బాగా డబ్బు సంపాదిస్తే ఇందాక చెప్పాను పరలోకాలకు వెళ్ళవు. రోజు తెలిసి మార్నింగ్ వాక్ చేసినంత మాత్రానికి నీ ఆయుష్ పెరిగిపోదు, గుర్తుంచుకోండి. ఇచ్చిన జీవిత కాలంలో అది కాబట్టి కొంచెం అనారోగ్యంగా బతుకుతావు, కానీ బెడ్ మీద ఉన్నా సరే 5 సంవత్సరాలు ఉంటావు. నీ రాసిన డేట్ అలాంటిది, నీ డెత్ డేట్. అది వరకు కొంచెం ఆరోగ్యంగా ఉంటావు అంతే.
అందుకనేనండి కొందరు అంటారండి, ఏమండి ఇలాగా చెప్తామంటే మరణం గురించి, ఏమండి తాగేవాళ్ళ గురించి మనం చెప్తామంటే తాగేవాళ్ళు అంటారు, దేవుడు ఎందుకండి ఇవన్నీ ఇచ్చింది, ఇవన్నీ దేనికి ఇచ్చింది, తాగి అనుభవించడానికే కదా అని అంటా ఉంటారు. నిజమేనయ్యా, తాగి అనుభవించడానికే, నేను ఒప్పుకుంటాను. మీకు ఒక విషయం చెబుతాను. ఇక్కడ జీడిపప్పు ఉంది, గన్నేరు పప్పు ఉంది. మరేమి జీడిపప్పు తిన్నావు, గన్నేరు పప్పు ఎందుకు తినవు నువ్వు? అరే కరెంట్ ఉంది, కరెంట్ చాలా మంచిదే, పోయి నువ్వు ఎందుకు పట్టుకోవు? అరే నేను డ్రైవ్ చేసుకెళ్తున్నాను, ఎదురుగా ఒక గొయ్యి ఉంది, నేను చెబుతాను, ఎందుకనో నువ్వు? మంచి పని, మంచి మాట చెప్తూ ఉన్నారు. ఏమి ఎందుకు పెట్టాడండి గన్నేరు పప్పు? ఎందుకు పెట్టాడా? ఆ గన్నేరు పప్పులో నుంచి వచ్చేటువంటిది మందుల్లో వాడతారండి. నీ ఆయుష్ కాలంలో నిన్ను ఆరోగ్యంగా ఉంచటానికండి. పాము మంచిదే, అయితే పావుని చైనాలో కోసుకు తింటారు, విషం మందుల్లో వాడతారండి. ఇక్కడ మంచి ఉందంటే చెడని కూడా ఉంది కదా దేవుని బిడ్డలారా. ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు మీకు, తాగేవాళ్ళు చెప్పేటువంటిది ఇలాంటిదండి. అన్ని అనుభవించడానికంట, అనుభవిస్తే పోతావు దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ పని పని పని. ఏం చేయాలి మనం? దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. మనం అందరం దేవుని కొరకే మనం బ్రతకాలి. ఇదిగో ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం, ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు చేరాం? దేవుని పని చేయడానికి. దేవుని పని చేయటం అంటే ఏంటి? స్వార్థ చెప్పాలి. స్వార్థ చెప్పాలంటే కొందరు స్వార్థ చెప్పలేరు, సక్కారిగా ఉండాలి. అఫ్ కోర్స్ నేను ఇవన్నీ వేసుకుని ఉంటాను, అవసరం అనుకుంటే మీరు ఎవరు లేకపోతే నేను ఒక్కడే ఉంటే నా బట్టపు తీసి దేవుని కొరకు ఈ కుర్చీలన్నీ సర్దుతాను, లేకపోతే పోయి పోస్టర్లు అతికిస్తాను. దేవుని పని అండి. సక్కారిగా ఆయన ఏదో చెప్పాడు, నాకు వాక్యం చెప్పడం వచ్చు, వాక్యం చెప్పేటువంటి తలాంత నాకు ఇచ్చాడు, కాబట్టి ఈ వాక్యాన్ని టీవీలో చెప్తూ ఉన్నాను. కొన్ని వందల ఎపిసోడ్స్ తయారు చేశాను. ప్రతి ఎపిసోడ్కి, ప్రతి వాక్యానికి నాకు ఇతర దేశాల నుంచి, అన్నిటి నుంచి వస్తూ ఉందంటే కారణం సజీవమైన వాక్యం చెప్పి, అంతేకాలపు సత్యవాక్యాన్ని హెడ్డింగ్ పెట్టి దీన్ని నేను ప్రపంచ దేశాలకు పంపుతూ ఉన్నాను. అంతేకాదు మన తెలుగు సోదరులు చాలా మంది దుబాయ్ పిలిచారు, కొన్ని దేశాలు కూడా వెళ్ళొచ్చాను. కానీ ఎందుకు అక్కడ ఎంతగా లేదు, కానీ ఇక్కడే చాలా ఆనందం ఉంది. ఇక్కడే ప్రజలందరూ దేవుని వైపు తిరుగుతున్నారు, ఇక్కడే ఇలాగ చర్చికి వస్తున్నారు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటున్నారు. కాబట్టి మీ ఆయుష్ కంపల్సరిగా ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మీరు ఉంటారు దేవుని బిడ్డలారా. అందుకనే చూడండి, యేసుక్రీస్తు వారు శిలువ మీద కూడా నా పని నేను నెరవేర్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాలు డెత్ పీరియడ్, లాకింగ్ పీరియడ్ పెట్టారు. ఆ దాంట్లోనే టక పనిచేశాడు. మనం రేపేమైపోతామో తెలీదు, మన జీవితం ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది అనుకోబాకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి దేవుని పని. దేవుని కొరకు మీరు శ్రమించండి. అఫ్ కోర్స్ మీరు ఏదో దేవుని కొరకు చేస్తున్నాను అనుకుంటారు కానీ సరిపోదు. అందుకని అపోస్తలుడైన పౌలు మంచి మాట అన్నాడండి, ఒక మంచి మాట అన్నాడు. ఇది మాత్రం నా హృదయానికి ఎప్పుడు అట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, మొదటేంటి జీవితం అంటే ఏంటి డెఫినేషను? పుట్టుక, మరణం. ఇప్పుడు స్కూల్లో చెప్తా ఉంటారు, అరే బాబు ఖాళీలను పూరించుము అని చెప్తా ఉంటారు. ఎలాగా? ఈ కృష్ణా జిల్లాకి కలెక్టర్ గారు ఎక్కడ ఉంటారు అని అడిగారు అనుకో, డాష్ అన్నారు అనుకోండి, కలెక్టర్ గారు విజయవాడలో ఉంటారని చెప్పారు అనుకో, హెడ్ క్వార్టర్స్ 0 ఈ నరకను పంపించానంటారు. కలెక్టర్ గారు హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం అని చెప్పారు అనుకో, ఇటు పాస్ అయినట్టు. అలాగే జీవితం, మరణం, మధ్యలో ఖాళీల్ని పూరించాలి. జీవితం పుట్టాను, మధ్యలో నేను ప్రిన్సిపాల్ని, లాభం లేదు పో నరకానికి. నేను లాయర్ని, లాభం లేదు పో నరకానికి. నేను సువార్థికుడిని, ఆగండి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, జీవితాంతరం కూడా పిలుపులకు రాసిన 1:21 ఆయన ఎలా పూరిస్తున్నాడు చూడండి. జీవితానికి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇంకొక క్వశ్చన్ లేదు, ఎప్పుడు రెయిన్బోలు క్రీస్తు గురించే. చావైతే లాభము. మరణం అందరికీ ఉంది, లేదనుకోబాకండి. ప్రతి ఒక్కరికి మరణం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను అదే అనుకున్నాను దేవుని బిడ్డలారా. నేను ఏదో నామక ఉద్యోగం చేస్తున్నాను కానీ దేవుని సేవ, దేవుని పని, దేవుని బిడ్డలారా. కాబట్టి మన పని ఏమిటాయంటే బ్రతుకుట క్రీస్తే. ఏం వద్దు మనకి, చనిపోతే ఏంటి, చావు అయితే లాభం. కాబట్టి మనందరం కూడా దేవుని పని చేయాలని, దేవుని కొరకే బ్రతకాలని. దేవుని పని అంటే సువార్తని, సువార్త చేయటం చేతకపోతే సక్కారిగా ఉండాలని, అన్ని విషయాల్లో సక్కారిగా ఉండాలి. ఏ విషయాల్లో? ఈ చర్చి డెవలప్మెంట్లోనూ, అలాగే సువార్త చాటే విషయంలోనూ, అలాగే నీ చేతనేటువంటి సహాయం, నీ యొక్క పౌలు గారు చెప్పినట్టు మీరు చందా ఇచ్చే విషయంలోనైతేనేమి, ప్రతి విషయంలోనూ మీరు సువార్త చేస్తూ ఆఖరిగా మాత్రం నీ శరీరంతో కష్టపడాలి.
నిలబడాలి. అప్పుడు దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. ఒకవేళ నీకు ఈ వాక్యం అర్థం అవ్వలేదనుకో, ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా వాక్యం తెలుసుకుని ఒక 10 మందికి చెప్పి చర్చికి తీసుకురండి. ఈ మంచి మాటలు చర్చిలో చెప్తే ఇంకెక్కడన్నా చెప్తారా? దేవుని బిడ్డలారా, మనం పరలోకంకి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆఖరిగా ఒకసారి హెచ్చరించుకుంటున్నాను. 4 మరణాలు చెప్పాను, పుట్టుక చెప్పాను. మొదటి మరణం దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటిది. ఫుల్గా బతికారు యాకోబు గారు. చనిపోయేటప్పుడు నేను చనిపోతాను రా అని చెప్పి చనిపోయాడు. మొదటి మరణంలో ఉండండి. లేదా ఇంకా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవ ఎక్కువ చేసి దేవునికి ఇష్టమైతే ఆయన నువ్వు కావాలనుకుంటే హిజ్కియాలాగా మీ యొక్క ఆయుస్సును పెంచుకోండి. లేకపోతే 3వ మరణం, అది చాలా డేంజర్. వద్దు, ఆత్మ వచ్చే వద్దు, ఒకరిని చంపొద్దు, విపరీతంగా తాగొద్దు. 4వ మరణం, నామకార్థ క్రైస్తవులాగా అసలు ఉండబాక, నమ్మించి మోసం చేయొద్దు దేవుణ్ణి. అప్పుడు నిన్ను తొందరగా తీసేసుకుంటాడు. తొందరగా తీసేసుకుంటే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఇప్పుడు మనకి వాక్యం తెలిసింది కాబట్టి, మనందరం ఇంకా జీవించున్నాం కాబట్టి దయచేసి మొదటి మరణం కొరకు ప్రాకులాడదాం. మన జీవితంలో సంపూర్ణంగా బ్రతికి చచ్చిపోదాం, సంపూర్ణంగా దేవుని సేవ చచ్చిపోదాం. అదే ఆ భాగంలోనే ఈరోజు మనం అందరం ఉండాం. కాబట్టి ప్రతి ఒక్కరు మొదటి 2 మరణాల్లో ఉండాలని చెప్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నాయన మంచివారు, ప్రేమ కలిగినటువంటి వారు, నాయన నీ బిడ్డలకి పుట్టుక నువ్వు ఇచ్చావు, నువ్వు ప్రసాదించావు. అలాగే చావు నువ్వు మాకు ప్రసాదించలేదు, కానీ మేము తెచ్చుకున్నాం పండు తిని నీ మాట వెనక. అయినప్పటికీ 1000 సంవత్సరాలు బతికిచ్చావు, తర్వాత 120 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చే తలకి గ్యారంటీ లేదని చెప్తున్నాడు యాకోబు పత్రికలో. రేపే చనిపోవచ్చు, కానీ నరకానికి వెళ్తాం. మొదటి మరణంలోనూ 2 మరణంలోనూ నీవిచ్చినటువంటి జీవితకాలంలోనూ, లేకపోతే జీవితకాలాన్ని ఎక్స్టెండ్ చేసుకునేటట్టు చేయండి. కానీ నీ మరణాన్ని శాసనాన్ని నువ్వు మార్చుకోవద్దు, దేవుణ్ణి నమ్మించొద్దు అని పదే పదే నువ్వు వాక్యంలో చెప్తున్నావు తండ్రి. నాయన, నీ బిడ్డలందరూ చాలా మంచివాళ్ళు నాయన. నీ బిడ్డల్ని దీవించండి నాయన. నీ బిడ్డలకు నీ వాక్యం హృదయంలోకి పంపండి తండ్రి. నాయన, వారందరికి కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన, ఎందరో నాయన అనారోగ్యంతో ఉండారు, వారిని దీవించండి తండ్రి. వారి ఆయుష్ కాలంలో ఆరోగ్యంగా ఉండేటట్లు చేయండి తండ్రి. అలాగే నాయన, పేదవారు ఉండారు తండ్రి. ఎంతో మందికి వివాహాలు అవ్వాలి, ఎంతో మందికి చదవాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ నెరవేర్చండి. ఆయుష్ కాలంలో సంతోషంగా ఉండయండి తండ్రి. అయితే నాయన, వారు నీ కొరకు పనిచేయాలనేటువంటిది మొట్టమొదటి దాన్ని గుర్తుంచుకోవాలి నాయన. ప్రతి ఒక్కరు నీ కొరకు తప్పితే ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు, లోకంలో ఉన్న ఏయైనా సరే నేను నీ దగ్గరికి చేరనివ్వు తండ్రి, పరలోకానికి రావు తండ్రి. కాబట్టి నాయన, నీ కొరకే మేము ఈ ఒక్క ఆదివారం కాకుండా ప్రతిరోజు నీ సన్నిధిలో మేము నిన్ను గోజాడాలి తండ్రి, మీరు చెప్పిన పని చేయాలి తండ్రి. కాబట్టి నాయన, ప్రతి ఒక్కరిని దీవించి, మరి ముఖ్యంగా నాయన మొదటి మరణంలో కానీ 2వ మరణంలో ఉండేటట్టు మీరందరూ కోరుకోవాలని, జీవితకాలంలో మేము జీవించేటువంటిది మా చేతుల్లో ఉందని నువ్వు గుర్తు చేసేవు తండ్రి. కాబట్టి ప్రతి బిడ్డని దీవించండి నాయన, వారందరినీ రక్షించండి, సంఘ కాపరి గారిని దీవించండి, అలాగే వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి. వారు పడేటువంటి ప్రయాసాన్ని తండ్రి మీరు పైనుంచి చూస్తున్నారు తండ్రి. నాయన, నిశ్చితమైతే మరలా మేమందరం కలుసుకుని నిన్ను స్తుతించేటువంటి భాగ్యం దయచేయవలని ప్రభువైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలండి. గాస్పుల్ టార్చ్ చారిటబుల్ మిషన్, నాగార్జున నగర్, మహానాడు రోడ్, ఆపోజిట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ 8. Our phone numbers 9493247030 మరియు 0866248359 మరియు 94419244164.